తక్కువ కాదు. నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దినం మనం ధ్యానించబోతున్న దేవుని వాక్య అంశం ద్వితోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనములో నుండి దేవుని లేఖన భాగాన్ని ఈ దినం మన అంశముగా మనం ధ్యానించబోతా ఉన్నాం. ఈ జూన్ మాసములో ఈ 2వ ఆదివారపు ఆరాధనకు వచ్చిన మీ అందరితో దేవుని వాక్యం, దేవుని వాగ్దానం, ఈ దినం మాట్లాడుతున్న వాగ్దాన సందేశం, ఈ జూన్ మాసములో దేవుడిస్తున్న వాగ్దాన సందేశం ఇది. దేవుని లేఖన భాగములో ద్వితోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న చక్కటి మాట, నీ దేవుడైన యెహోవా. చదవండి. ద్వితోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ మాట మోషేతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలని గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న మాట ఇది. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు కాల్బలముతో పలికిస్తున్న మాటలుగా ఈ మాటలు కనపడుతున్నాయి. ఏమంటున్నాడంటే, నీ చేతు పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఏం చేయను చెప్పండి. ఈ గొప్ప అరణ్యములో నీవి 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు ఏమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకేమీ ఏంటి చెప్పండి. మీ పక్కనోళ్ళతో షేకంటించి చెప్పండి, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని చెప్పండి. ఏమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ జూన్ మాసంలో ఎన్నో అవసరతలు కదా, ఎన్నో అక్కర్లు, ఎన్నో విషయాల్లో మనము పొదుపుతో అవసరతలతో మనం ఉంటాం. అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడు, జూన్ అనే మాటకి అర్థం ఏంటంటే జీసస్ అండర్స్టాండ్స్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీవన్ అని అన్నాడట. జూన్ అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి. జీసస్ అండర్స్టాండ్స్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీవన్. అంటే ఈ జూన్ మాసంలో ఎంతో మందికి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో అక్కర్లు ఉంటాయి. ఆ అవసరతలు అన్నీ ఆయన ఎరిగాడు కాబట్టి జూన్ అనే మాటకి అర్థం ఏంటంటే జీసస్ అండర్స్టాండ్స్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీవన్. అందుకనే ఈ లేఖన భాగంలో ఈ ద్వితోపదేశ కాండం ఈ 2వ అధ్యాయం 7వ వచన భాగంలో చాలా స్పష్టంగా ఆనాడు మోషే ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలతో ఈ లేఖనం ద్వారా మాట్లాడాడో సేమ్ ఇదే మాటలని దేవుడు ఈ ఉదయం మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ చేతి పనులన్నిటినీ ఆయన మిమ్మల్ని ఆశీర్వదించినాడు. ఆమేన్. ఇంకొక మంచి చక్కటి విషయం అక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్యములో మీరు సంచరించిన ఈ సంగతి అంతా కూడా మీ దేవుడు అయిన యెహోవాకి తెలుసట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే మాటని మన వ్యక్తిగత జీవితాల్లోకి మనము ఆలోచన చేస్తే, మన ఆర్థిక పరమైన అవసరతలు, మన కుటుంబపరమైన అవసరతలు, మన గృహానికి సంబంధించిన అవసరతలు, లేకపోతే మన పిల్లల చదువుల కొరకైన అవసరతలు అన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడని మీరు నమ్మాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు, 40 సంవత్సరాలు మీరు ఎట్లా నడిపింపబడ్డారో, ఎట్లా ఈ అరణ్యంలో సంచరించారో, ఎట్లా ప్రయాణం చేసి వెళ్ళారో, అడుగడుగున ఏ ఏ పరిస్థితులన్నీ మీరు అనుభవించారో, ఎదుర్కొన్నారో అవన్నీ నాకు తెలుసు అంటూ ఒకటే ఒక చక్కటి మాట చెబుతా ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు ఎట్లా నడిపించబడ్డారో, మీ చేతి పనులను నేను ఆశీర్వదించాను, అరణ్యంలో 40 దినాలు సంచరించిన సంగతి అంతా తెలుసు. ఇక ముందుకు మీరు ప్రయాణమై వెళ్ళాలనుకుంటున్నప్పుడు మీరు ఏ వాగ్దానాన్ని తీసుకొని వెళ్తారు, ఎలా మీ ప్రయాణం ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉండబోతోందో ఆ ప్రయాణాన్ని చెబుతూ ఒక అభయాన్ని కలిగించే ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, మీ చేతి పనులను నేను ఆశీర్వదించా. 40 దినాలు అరణ్యంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారో, ఎన్ని కష్ట నష్టాలు అనుభవించారో, ఎన్ని ప్రతికూలతలు అనుభవించారో అవన్నీ నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు కూడా ఆయన మీకు తోడై ఉండబోతున్నాడు. ఆమేన్. ఇక నుండి వెళ్ళే ప్రయాణం అంతటిలో ఎక్కడ కూడా ఏది కూడా ఆయన మీకు తక్కువ కానిడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే వాగ్దానం ఈ రోజున మీకు ఇస్తా ఉన్నాడు నా ప్రియ బిడ్డలారా. ఎంత కష్టపడి ఎంతో దేవుడు మీ చేతుల పనిని ఆశీర్వదించాడు, దీవించాడు. ఖచ్చితంగా అందులో మొహమాటం లేదు, అది గ్యారంటీ. అది ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా నడిపించబడుతున్నారో, మీ ఆర్థికమైన పరిస్థితులు, ఆరోగ్యపరమైన పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, మీ కుటుంబ పోషణ, మీ గృహ పరిపాలన అనుకుంటూ ఎన్నో విషయాలు, అయ్యో కష్టాలలో నష్టాలలో ఎంతో పనిచేసి కష్టపడి ఎంతో పోషించుకుంటూ వడ్డీ చాకరీ చేసుకుంటూ
ఎంతో మీ కుటుంబాలని పోషించుకుంటూ వస్తా ఉన్నారు. ఎంతో దాన్ని, ఆ కుటుంబ నావని, ఆ కుటుంబ సంసారం అనే బండిని ఎంతో కష్టతరంగా మీరు తోలుకుంటూ వస్తా ఉన్నారు. ఆ కష్టతరంగా మీరు తోలుకుంటూ వస్తా ఉన్నారు. ఆ పరిస్థితులు ఎట్లాగున్నాయో నాకు తెలుసు. మీ కుటుంబ పరిస్థితులు తెలుసు, మీ ఆర్థిక పరిస్థితులు తెలుసు, మీ పిల్లల చదువుల కొరకైన పరిస్థితులు నాకు మొత్తము తెలుసని దేవుడు అదే వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో నుండి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు, ఆయన మీకు ఏది కూడా తక్కువగా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ వాగ్దానం? చెప్పండి. నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉండి నాకు ఏది కూడా, నా పిల్లల చదువులకైనా, వ్యాపారానికైనా, నా వృత్తికైనా, నా కుటుంబానికైనా, నా కుటుంబ అవసరతలకైనా, నా గృహ అవసరతలకైనా, ఆర్థికమైన, ఆరోగ్యపరమైన, ఆత్మీయపరమైన ఏ అవసరతైనా కానీ దేవుడు నాకు తక్కువ చేయడని మీరు నమ్మి వెళ్ళాలి. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు ఏది కూడా ఆయన మీకు తక్కువ చేయడు. అందుకే కదా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనములో సింహపు పిల్లలు ఆకలిగని, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని దేవుణ్ణి, ఆయనని ఆశ్రయించే వారికి ఆయన ఏ మేలు కూడా ఏం చేయడు చెప్పండి? కొద్దువ చేయడు. ఏం చేయడు చెప్పండి? కొద్దువ చేయడు. మీ పక్కనతో చెప్పండి, దేవుడు ఏ మేలు కూడా నీకు కొద్దువ చేయడని చెప్పండి. గట్టిగా చెప్పండి. దేవుడు ఏ మేలు కూడా నీకు కొద్దిగా చేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అవును, ఈ రోజున దేవుడు ఇదే వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది మనకి తక్కువ చేయడు. ఆయన దేవుని నిజంగా ఆనుకున్నప్పుడు, దేవుని నిజంగా ఆధారపడుతున్నప్పుడు, దేవుడనే యెహోవా తన బిడ్డలకి ఏది కూడా తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తక్కువ చేసే సందర్భమే లేదు నా ప్రియ బిడ్డలారా. ఎన్ని సందర్భాల్లో మీకు ఈ వాక్య భాగాన్ని చూపిస్తాను. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 49వ వచన భాగాల్లో, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచన భాగాల్లో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచన భాగాలు, ఈ వచన భాగాలు అన్నిట్లలో వచనం ఏమని రాస్తుంది తెలుసా? వాక్యం ఏమని రాస్తుంది తెలుసా? మీ దేవుడైన యెహోవా ఏది మీకు తక్కువ చేయడని. చదవండి ఒకసారి సంఖ్యాకాండం చదవండి, 31వ అధ్యాయం 49వ వచన భాగాన్ని చదవండి. నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేస్తిమి, మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. మాలో ఒక్కడికైనను మొత్తములో ఏం కాలేదు చెప్పండి. అక్కడ ఎవరంటున్నారు తెలుసా మాట? లేవీలు అంటా ఉన్నారు. ఏమంటారు తెలుసా? లేవీలకి మోషే నడిపిస్తున్నప్పుడు, లేవీలకి దేవుని పరిచయం చేసే బాధ్యత అప్పగించినప్పుడు, లేవీలకు కావాల్సిన వంతుగా, లేవీలకు కావాల్సిన ఏదైతే భాగం ఉన్నదో ఆ భాగం లేవీలకు ఇవ్వండి అయ్యా అన్నప్పుడు, లేవీలు దేవుని మందిరంలో పరిచయం చేస్తూ, దేవుని సేవలో, దేవుని మీద ఆధారపడుతున్న బిడ్డలు వాళ్ళు. అట్లున్నప్పుడు ఆ లేవీలు అంటున్నారు కదా, మాకు మొత్తములో ఏమీ కూడా తక్కువ కాలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తములో ఏమీ కూడా ఏంటి చెప్పండి? కొన్నిసార్లు మనం ఎంత లెక్క పెడతావో కదా, ఎంత చేసినా మొత్తంలో ఏమైపోయింది చెప్పండి? ఏదో మొత్తానికి తక్కువైపోయింది. కానీ లేవీలకట వాళ్ళు మొత్తం అంతా చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా తక్కువ కాకుండా దేవుడు చేశాడట. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే వాగ్దానం మీ పక్కన నెరవేరబోతుంది. ఆమేన్. అదే వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. మీరు మొత్తము చూసుకున్నప్పుడు అందులో ఏది కూడా తక్కువ కాకుండా ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. అందుకనే కదా న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇదే మాట రాయబడుతోంది. చదవండి. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు, నాకును నా పనికెత్తలకును నీ దాసులతో కూడా నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా, ఏదియు తక్కువ లేదని చెప్పండి. మాకెన్నో ఇచ్చావు, అక్కడ ఆహారం ఇచ్చావు, ద్రాక్షారసం ఇచ్చావు, కావలసినవన్నీ ఇచ్చావయ్యా. మీ దాసులమైన మాకు అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో అంటోంది కదా, మాకు ఏమీ కూడా తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి. ఏమీ కూడా ఏంటి చెప్పండి? తక్కువ. అందుకని ఈ రోజున దేవుడు ఏది కూడా మీకు తక్కువ కాకుండా ఉండాలని ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం ఎన్నో అవసరతలతో ఉంటాం, ఎన్నో అక్కర్లతో ఉంటాం. ఒక కుటుంబముగా నడిపించబడుతున్నప్పుడు, ఒక జీవితాన్ని నన్ను నడిపిస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, ఒక ఇంటికి సంబంధించిన అవసరతల కొరకు, గృహ పరిపాలన కొరకైన అవసరతల కొరకు
ఎన్నెన్నో అవసరతలు ఉంటాయండి, ఎన్నెన్నో అక్కర్లు ఉంటాయి. ఒక కుటుంబ పరిపాలన చేయటం అనేది అది గొప్ప బాధ్యత. అది ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు ఉంటాయి మనకి. ఆ అవసరతల్లో, ఆ అక్కర్లో ముందుకెళ్ళాలంటే ఏ అభయం ఉన్నది మనకి, ఏ వాగ్దానం ఉన్నది మనకి ముందుకెళ్ళడానికంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు ఏమీ కూడా ఏం చేయడు చెప్పండి, తక్కువగా. అందుకే కదా ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచన భాగంలో కూడా చక్కటి మాట రాయబడుతోంది, చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ దేవుని లేఖన భాగంలో మనం చూస్తే ఇర్మీయా గ్రంథంలో కూడా చక్కటి మాట అక్కడ కూడా రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది అంటే, మీకేది కూడా దేవుడు మీకు అక్కడ తక్కువ చేయడనే మాట అక్కడ కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం, హల్లెలూయా. లేఖన భాగంలో మనం చూస్తే, వాక్య భాగంలో మనం ధ్యానించినప్పుడు, వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు లేఖన సత్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట ఈ దినమున ఏమంటున్నాడనంటే, ఆయన మీకేది కూడా తక్కువ చేయడం. ప్రసంగి గ్రంథం చదవండి ఒక్కసారి, 6వ అధ్యాయాన్ని మీరు తీయండి, 2వ వచనాన్ని చదవండి. లేఖన భాగంలో అక్కడ ఏమని రాయబడుతుందో చదవండి ఒక్కసారి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతను ఏమి కోరినను అది అతనికి ఏం కాకుండాను చెప్పండి, తక్కువ కాకుండాను. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనములో దేవుడికి ధనధాన్య సమృద్ధిని ఘనతనిస్తాడట, ఏది కోరినా ఇస్తాడట. అందులో వచనం ఏం చెప్తాను తెలుసా, అతను ఏది కోరినా అందులో అతనికి ఏం చేయడట చెప్పండి, ఆయన తక్కువ చేసే దేవుడు కాదండి. ఆయన మన దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన ఎలాంటి దేవుడు అయి ఉన్నాడనంటే, ఆయన మనకు తోడై ఉండి ఏ విషయాల్లో అయినా సైతం, ఏ అక్కర విషయాల్లో అయినా సైతం, ఏ అవసరత కొరకైనా సైతం దేవుడు మనకులని తక్కువ కాకుండా మనలని ఆయన సమృద్ధిలో నడిపించే దేవుడు. ఈరోజు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మనం లేమిలో ఉండొచ్చు, ఈరోజు కొదువులో ఉండొచ్చు, మనం ఈ రోజున అవసరతతో ఉండొచ్చు, ఈ రోజున అక్కరతో ఉండొచ్చు ఈ ఉదయం. కానీ వాక్యాన్ని నమ్మినప్పుడు దేవుడు నాకు ఏది తక్కువ చేయడు, నా అవసరతలలో, నా అక్కర్లలో దేవుడు ఏది తక్కువ చేయడు. నేను లేమిలో ఉన్నాను, నేను కొదువలో ఉన్నాను, అవసరతలో ఉన్నాను, కానీ దేవుడు ఏది తక్కువ చేయడని నువ్వు ఎప్పుడు నమ్ముతావో దేవుని అద్భుతాన్ని నువ్వు అప్పుడు చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యాన్ని నీ పట్ల దేవుడు జరిగించడాన్ని మనం చూస్తాం. చాలా మంది అంటారు కదా, అన్న మాకెంతో ఉంటుందన్నా కానీ ఎప్పుడు మాకు కొదువే ఉంటుందన్నా, మేమెంతో చేస్తూ ఉంటామన్నా కానీ ఏదో మాకు లేమి అనేది మాకు వస్తూనే ఉంది, ఏదో ఒక అవసరత, ఏదో ఒక అక్కర ఎప్పుడు మాకు కలుగుతూనే ఉందన్న. లేమి అనేది, కొదువు అనేది మాకెప్పుడు నిత్యము మాకు కలుగుతూనే ఉందన్న అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకట్లా లేమి, కొదువు అనేది నిత్యము కొన్నిసార్లు మనకెందుకు కలుగుతూ వస్తుందంటే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 62వ వచన భాగాల్లో మీరు చదవండి, ఎంత చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయో. ఇవి నీ దేవుడిని చూడండి, లేఖన భాగాల్లో మీరు చదివితే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 62వ వచనం. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినలేదు గనుక, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక, ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు ఏమై చెప్పండి, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి ఉన్నారు. ఎందుకు కొద్దిగా మిగిలిపోతోంది? ఎంత సంపాదించినా కొద్దిగా మిగులుతోందండి, ఎంత సంపాదించినా తక్కువే అవుతుందండి మాకు అని అంటూ ఉంటారు. ఎందుకు తక్కువైపోతోంది, ఎందుకు కొద్దిగానే మిగిలిపోతుందంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వేం చేయలే చెప్పండి, విననొల్లందున అనే మాట అక్కడ మనం చదువుతాం. నీ దేవుడైన యెహోవా మాట నువ్వేంటి చెప్పండి, నీవు వినలేదు కాబట్టి. ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారంగా నడిస్తే ఎప్పుడు తక్కువ కాదు. అది మాట వినకపోవటం వల్లనే మిగిలిపోతా ఉంది, మాట వినకపోవటం వల్లనే
మన జీవితంలో ఏమైపోతోంది చెప్పండి? తక్కువగా వచ్చేస్తోంది. ఎంతో సమృద్ధిగా ఉండాల్సిన మనం, ఎంతో దీవెనతో ఉండవలసిన మనం, ఎంతగో కలిమితో ఉండవలసిన మనము ఎందుకు కదువలోకి పడిపోతున్నాం? ఎందుకు లేమిలోకి పడిపోతున్నాం అంటే దేవుడైన యెహోవా మాట ఏం చేయకపోవడం చెప్పండి? వినకపోవటం. రెండోదిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేనికి వచ్చువారు కలరు చెప్పండి? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే ఏమిచ్చి అని రాయబడతాం చెప్పండి? నువ్వు దేవునికి ఇవ్వగలుగుతావు. నీ సామర్థ్యత దేవునికి తెలుసు. నువ్వు దేవునికి ఇవ్వగలిగే సత్తా, నీ దేవునికి ఇవ్వగలిగే నీ సత్తువ, నీ సామర్థ్యత ఎంతుందో, నీ శక్తి ఎంతుందో, నీ సామర్థ్యం ఎంతో దేవునికి తెలుసు. కానీ నువ్వు దానికంటే నువ్వు ఏం చేస్తూ ఉంటున్నావు అంటే కొన్నిసార్లు నీకున్న దానికంటే కూడా నువ్వు తక్కువ ఇవ్వటం దేవునికి చేస్తా ఉన్నావు. నీకున్న దానికంటే కూడా దేవుని దగ్గర కొన్నిసార్లు తక్కువ ఇవ్వటాన్ని నువ్వు చూస్తున్నావు, చేస్తున్నావు. కాబట్టే ఎక్కడికి వెళ్ళిపోతున్నామని వచనం రాయబడుతోంది స్పష్టంగా అనంటే లేమికి వెళ్ళిపోతున్నాం. దేనికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? లేమికి వెళ్ళిపోతున్నాం. దేవుడనే యెహోవా మాట వినకనే మనం లేమికి వెళ్ళిపోతాం. తగిన దానికంటే తక్కువ ఇచ్చే మనం లేమికి వెళ్ళిపోతా ఉన్నాం. దేవుని దగ్గర ఇయ్యాలంటే చాలు కొంతమంది జేబులో చేసి 50 రూపాయల నోటే రావాలా, 20 రూపాయల నోటే రావాలా. ఒకవేళ పొరపాటున 500 రూపాయల నోటు వచ్చిందంటే ఇక వారం అంతా ఎందుకు వచ్చింది, 500 నోటు తీసి ఎందుకు వేసిన దేవుని దగ్గర అనుకొని ఎంతో సనుగుతాం, ఎంతో గురుగుతాం. దేవునికి ఇవ్వగలిగే శక్తి సామర్థ్యతలో నువ్వు ఇవ్వకపోవటాన్ని బట్టే మనము లేమికి వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చేస్తానని చెప్పండి? మనము లేమికి వస్తాం. అయితే దేవుడు ఈ రోజున వీటన్నిటిలో నుండి మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. ఆమేన్. ఆయన మనకి ఏది తక్కువ కానికుండా చూడబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వాళ్ళతో షేకంటించి చెప్పండి, దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నీకేది తక్కువ కాదు, తక్కువ చేయడు, తక్కువ కాదు అని చెప్పండి. ఈ మాటలో అర్థం ఏంటిది అసలు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తా ఉన్నాడు. సరే, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు, మోషే ద్వారా సెలవిస్తా ఉన్నాడు, అక్కడ ప్రజలు విన్నారు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, మనకు కూడా సెలవిస్తా ఉన్నాడు. ఏది తక్కువ కాదట. ఆర్థికంగా తక్కువ కాదు, కుటుంబ పరిస్థితి తక్కువ కాదు, పిల్లల చదువుల కొరకు తక్కువ కాదు, గృహ పరిపాలన కొరకు తక్కువ కాదు, నీకు సంబంధించిన ఏది తక్కువ కాదు అంటా ఉన్నాడు. దాంట్లో దేవుడు మనకి ఏం నేర్పుతా ఉన్నాడు? నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉండి నీకేది తక్కువ కాదు అనే మాటల అర్థం ఏంటంటే, చదవండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13 నుండి 16 వచన భాగాల్లో మొట్టమొదటి కారణాన్ని, 3 కారణాలను మీకు చెప్తాను. మొట్టమొదటి కారణం ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13 నుండి 16 వచన భాగాలు. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిరి. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉండి నీకేది తక్కువ చేయడు, తక్కువ కాదు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని సాహస కార్యాలు నీ కొరకు తక్కువ కాదు అని అంటా ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని భావాన్ని నేను మీకు చెప్తాను. తిష్బీయుడైన ఏలియా దాదాపుగా అక్కడ కరువు రాటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు వచ్చింది, ఎన్ని రోజులు వచ్చిందంటే లూకా సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో చదివితే గొప్ప కరువు కలిగెను. 3.5 సంవత్సరాలు దాదాపుగా వర్షము లేక ఆ దేశములో గొప్ప కరువు కలిగిన మాట లూకా సువార్త 4వ అధ్యాయం
25, 26 వచనాలు చదువుతాం. అందులో ఆ కరువు కలిగినప్పుడు అలాంటి సారెపాతులో ఉన్న ఒక విధవరాలు దగ్గరికి ఈ ఏలియా వచ్చాడు అనే మాట మనం అక్కడ చదువుతాం. చదవండి లూకా సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాలు. త్వరగా. ఏలియా దినములయందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులు అనేక మంది విధవరాండ్రును ఏలియా సిదోనులోని సారెపతను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అనేక మంది విధవరాలు ఉన్నారు, కానీ ఏలియా ఆ సారెపాతు విధవరాలు దగ్గరికే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఏలియాకు ఎదురుగా వస్తది. ఆమె కొన్ని పుల్లలు ఏరుకుంటానికి వచ్చిందని రాయబడతాను. ఏలియా ఆమెతో చెప్తాడు, అమ్మా కొన్ని నీళ్లు తీసుకురా అని నాకు చెబుతాడు. ఆమె నీళ్లు తేయటానికి వెళుతుండగానే వీలైతే ఒక అప్పము కూడా చేసుకొని రా అమ్మ అని చెబుతాడు. ఆ వెళుతున్న సమయంలో ఆ అప్పం అనే మాట ఆగగానే ఆమె చెవును వినగానే ఆ సారెపాతు విధవరాలు అయ్యా నాకు ఒకటే ఒక బిడ్డ ఉన్నాడయ్యా, మా దగ్గర ఇంటిలో కొంచెమే పిండి ఉందయ్యా, కొంచెమే నూనె ఉందయ్యా, మేము ఆ రొట్టెను చేసుకొని తిని నేను నా బిడ్డ చనిపోదాం అనుకుంటున్నాము అని అన్నప్పుడు ఏలియా చెప్పిన మాట ఏంటంటే, ముందుగా నీవు వెళ్ళి ఆ తొట్టిలో ఆ పిండిని ఆ నూనెను కలిపి ఆ మొదటి అప్పము నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తాడు. వెళ్ళినప్పుడు ఆమె అదే ప్రకారంగా యెహోవా జీవము తోడు మా దగ్గర ఏమీ లేదని చెప్పిన ఆ విధవరాలు ఆ మొదటి అప్పాన్ని తీసుకొని ఏలియా దగ్గరికి వచ్చి ఇచ్చినప్పుడు, దేవుని లేఖన భాగంలో చదువుతున్నాము కదా, లేఖన భాగాలు చూస్తున్నాం కదా, తొట్టిలో తొట్టిలో ఏంటి చెప్పండి, పట్టెడు పిండి అని రాయబడతాను. తొట్టిలో పిండి తక్కువ కాలే, నూనె కూడా తక్కువ కాలే అని చదువుతాను. ఏం తక్కువ కాలే చదవండి, అక్కడ చదవండి ఏం తక్కువ కాలే చదవండి. తొట్టిలో నూనె అయిపోలేదు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోదని, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, నూనె కూడా ఏంటి చెప్పండి అయిపోలేదు. లేఖన భాగాల్లో చూస్తున్నాం, వాళ్ళు అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి అని రాయబడతాం. ఎన్ని దినాలు చేస్తారట చదవండి. ఒక్క అప్పము దైవజనుడికి ఇచ్చినప్పుడు, దైవజనుడు ఒక్క అప్పాన్ని తీసుకున్నప్పుడు ఆ తొట్టిలో ఉన్న ఆ నూనె, ఆ బుడ్డిలో ఉన్న నూనె, ఆ తొట్టిలో ఉన్న పిండి వారు బ్రతికే దినాల దాకా అయిపోని సాహస కార్యాన్ని దేవుడు జరిగించినాడు. ఆమేన్. అది దేవుని ఏమంటారు చెప్పండి, దాన్ని ఏమంటారు చెప్పండి, మైటీ థింగ్ అని వాక్యంలో రాయబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే దేవుని సాహస కార్యం వారి కొరకు దేవుడు అద్భుతకరంగా చేశాడు. ఏమంటారండి, ఉన్న పిండి అలాగే ఉంది, ఉన్న నూనె అలాగే ఉన్నది. ఎక్కడి నుండి పిండి చేయట్లే, బయట దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళి నూనె కొనుక్కొని రావట్లే. రోజుకు కావలసిన పిండి వస్తుంది, రోజుకు కావలసిన నూనె వస్తుంది. అది దేవుని సాహస కార్యానికి సూచన. అది నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడనంటే, ఆయన నీకేమీ తక్కువ కాదు అని అంటున్నాడంటే, దేవుని సాహస కార్యం నీ కొరకు తక్కువ ఎన్నడూ కాదు, ఏ సందర్భంలో కూడా కాదు. సారెపాతు విధవరాలు జీవితంలో, వారి కుమారు జీవితంలో ఎట్లా దేవుని సాహస కార్యం జరిగి వారు బ్రతుకుతున్న దినములన్నీ వారు చక్కగా తినుకుంటూ వస్తున్నారో, అట్లా దేవుని సాహస కార్యం నీ కొరకు అలా చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 118వ కీర్తనల గ్రంథం 15వ వచనం 16వ వచనములో, ఆయన దక్షిణ హస్తం నీ కొరకు సాహస కార్యములు చేయును. 118వ కీర్తనల గ్రంథం 16వ వచనములో, ఆయన దక్షిణ హస్తం మహోన్నతమాయను, అది సాహస కార్యములనది చేయును. చదవండి 118వ కీర్తనల గ్రంథం. యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును, సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను, మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను నీ కొరకు ఆ సాహస కార్యాలు చేయు దక్షిణ హస్తం అది పని చేయబోతుందని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు కొదువుతో ఉన్నావో, ఎప్పుడు అవసరతతో ఉన్నా, ఎప్పుడు లేమితో ఉన్నా, ఎప్పుడు అక్కరతో ఉన్నా, ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకో. నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని ఆయన మాట్లాడినప్పుడల్లా నీ మనసులోకి రావాల్సింది ఏంటంటే, నా కొరకు చేయవలసిన దేవుని అద్భుత హస్తం నా కొరకు అద్భుతాన్ని చేయటానికి అది సిద్ధంగా ఉంది. నా కొరకు సాహస కార్యాలు చేసే ఆయన హస్తం నా కొరకు సాహస కార్యాలని చేయబోతాను. ఆ కరువు ప్రాంతాల్లో, గొప్ప కరువులో 3.5 సంవత్సరాల కరువు, అది ఎక్కడ కూడా ఆహారం దొరకని, ఎక్కడ కూడా నీరు దొరకని పరిస్థితి. ఏ రోజు ఏ పరిస్థితుల్లో కూడా ఆహారం ఈ దిక్కులో నుండో, నీళ్లు ఈ దిక్కులో నుండో ఎక్కడ కూడా అసలు వచ్చే అవకాశమే లేదు.
ఏదైనా ఉన్నదంటే ఆ కొద్ది నీళ్లు తాగటమో, ఆ కొంచెడు పిండితో అప్పం చేసుకోవటమో, అది తిని చనిపోవటమే. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వారు దైవజనుడికి ఏలియాకి ఆ మొదటి అప్పం ఇచ్చినప్పుడు వారు కొద్ది దినములు బ్రతుకుచుండిరి, తినుచు బ్రతుకుచుండి. చదవండి, ఆ మాట చదవండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. బుడ్డిలో ఉన్న నూనె ఏం చేయలేదు చెప్పండి? దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటాం? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనములో తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న ఏం కాలేదు చెప్పండి? దాన్ని దేవుని సాహస కార్యం అంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే సాహస కార్యాన్ని నీ పట్ల, నీ అవసరతల కొరకు దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ అక్కర కొరకు దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆర్థిక పరమైందా, పిల్లల చదువుల కొరకైందా, కుటుంబ పరమైందా, గృహానికి సంబంధించిందా, ఏదైనా కావచ్చు. ఆ అవసరత కొరకు ఆనాడు సారపాత విధవరాలు, ఆమె దగ్గర కొంచెమే ఉన్నది ఆమె దగ్గర, కానీ దేవుని సాహస కార్యం ఎన్ని గొప్ప కార్యాలు జరిగించిందంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, చక్కటి మాట 15వ వచన భాగములో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు కనుక అంతటా ఆమె వెళ్ళి ఏలియా చేసిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించు వచ్చేది. దీని ఏమంటారండి? అనేక దినాలు భోజనం చేయటాన్ని ఏమంటారు? అది మామూలు అద్భుతమా? అది ఒక సాధారణమైన కార్యమా? ఒక్క పూట ఆహారాన్ని తిని చనిపోదాం అనుకుంటున్న వారు అనేకమైన దినాల ఆహారాన్ని పొందారంటే అది దేవుని సాహస కార్యం అని అర్థం. అది ఎన్నడూ ఆ పిండి తక్కువ కాలే, ఆ బుడ్డిలోన నూనె ఎన్నడూ అయిపోలేదు. అలాంటి కార్యాలు నీ పట్ల దేవుడు ఈ దినము నుండి చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ చెల్లించిన హల్లెలూయా. ఒకసారి ఒక పేద విధవరాలు ఈ క్రిస్మస్ మాసం రాగానే ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు, చాలా పెద్ద కుటుంబం, కానీ వాళ్ళ దగ్గర ఏ అవసరతలు లేవు, వాళ్ళ దగ్గర ఏ అక్కర్లు లేవు, చాలా ఉన్నాయి. క్రిస్మస్ రాగానే ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు వచ్చినప్పుడు ఆమె ఇక చాలా అవసరతలు అన్ని చూసి వాటన్నింటి గురించి 1 నెల నుండి 2 నెలల నుండి బాగా ప్రార్థన చేస్తా ఉంది. క్రిస్మస్ రాగానే ఆ ఖర్చులు ఉంటాయి అయ్యా, ఈ ఖర్చులు ఉంటాయి అయ్యా, ఎట్లా అయ్యా, మా కుటుంబం చాలా పెద్దదయ్యా, మీ పేదవారం అయ్యా అనుకుంటా తల్లి దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు దేవుడు ఒక రోజున మాట్లాడాడు. ఏమని మాట్లాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేది తక్కువ కాదు అన్నాడట. వెంటనే చాలా నమ్మింది, విశ్వసించింది. దేవుడు నాకు ఏది తక్కువ చేయాలంటే దేవుడు నాకు మొత్తం ఇచ్చేస్తాడు అన్నట్టు, నా అవసరతలు అన్ని తీరుతాడు అనుకోని ఆమె అవసరతలు ఏమున్నాయో అన్ని ఒక పేపర్ మీద తీసుకొని రాసేసిందంట. ఈ క్రిస్మస్ మాసం అంతటికి ఇన్ని అవసరతలు ఉన్నాయ్యా, మాకు ఇన్ని అక్కర్లు ఉన్నాయ్యా, ఏది తక్కువ కాకుండా చేస్తున్నావు అన్నావు కదా అనుకొని ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కాగితాన్ని పట్టుకొని ప్రార్థనలో ఎత్తిపట్టి దేవుని దగ్గర అడుగుతా ఉందట. క్రిస్మస్ రాబోతాం, దగ్గరికి రాబోతాం, ఇంకొక 10 రోజుల్లో క్రిస్మస్. వాగ్దానం మాత్రం ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేంటి చెప్పండి, నీకేమియు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రతిరోజు అడుగుతూనే ఉంది దేవుని దగ్గర. ఒక రోజు వచ్చింది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ అవసరతలు, నీ అక్కర్లన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఎదురుగున్న సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టు, నీ కొరకు నేను సాహస కార్యాన్ని చేయబోతున్నాను దేవుడు చెప్పాడట. అయ్యా డబ్బులు లేవు కదా, పేపర్ మాత్రమే ఉన్నది, అది పెద్ద మార్కెట్, నాలాంటి పేదవాళ్ళకు కూడా అనుమతి ఇవ్వరు, అందులో కూడా రానియరు నన్ను. అక్కడికి వెళ్ళమంటా ఉన్నాడు దేవుడు. ఏంటనుకున్న ఆ అవసరతలతో కూడిన స్లిప్ అంతా తీసుకొని ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నీకేమేం కావాలో ఆ స్లిప్లో ఉన్నవన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టు, ఆ వేయింగ్ మిషన్ మీద పెట్టు, ఇంత బరువు ఉంటాయి కదా, ఇంత ఉంటాయి కదా, అవన్నీ దాని మీద పెట్టు, ఆ వేయింగ్ మిషన్ మీద పెట్టన్నప్పుడు అయ్యా దేవుడు నాతో చెప్తా ఉన్నాడు, నా దేవుడు నాకు ఇక్కడ నా అవసరతలు తీర్స్తానని చెప్పాడు అయ్యా, ఏది తక్కువగానన్నాడు. నా అవసరతలు అన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టమంటున్నాడు అయ్యా అని ఆ సూపర్ మార్కెట్లు ఉన్న ఆయనతో చెప్తే ఆయన అన్నాడట కదా, నువ్వేమైనా పిచ్చిదానవా, మేమేమైనా బోర్డు పెట్టామా, ఉచితంగా సరుకులు క్రిస్మస్కి ఇవ్వబడును, పేదవారికి ఏమైనా ఇవ్వబడును బోర్డు పెట్టి చూసి వచ్చావా ఏంది? ఇట్లాంటివి ఏం లేవు కదా, ఎట్లా పెడతా ఉన్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇన్ని సరుకులు తీస్తున్నావు, ఇన్ని సరుకులు చూపిస్తున్నావు, ఇవన్నీ ఎవరిస్తారు, ఎవరు కడతారు డబ్బులు అంటే దేవుడు కడతారని అంటా ఉన్నావు.
అని అన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాం అని అంటున్నప్పుడు అన్నాడు, అయ్యా నాకు దేవుడు చెప్పినట్టు నేను చేయనియండి అయ్యా అని చెప్పినట్టు చేయండి ఆయన అన్నాడట కదా. నీ దేవుడు కడతాడా డబ్బులు అని అన్నాడట. నా దేవుడే కడతాడయ్యా అన్నదట. అప్పుడు ఆయన చెప్పాడట కదా, నీ సరుకులన్నీ తీసుకొచ్చి ఆ వేయింగ్ మిషన్ మీద పెట్టు. ఆ వేయింగ్ మిషన్ మీద ఒకవేళ అది ఇన్ని రూపాయలు, అది ఇంత సరుకైందని అది చూపించిందంటే గనక నీ దేవుడు కట్టేదాకా నేను ఇక్కడ నుండి పంపాను. ఒకవేళ ఆ వేయింగ్ మిషన్ మీద ఆ బరువులు చూసే ఆ తునిక మీద నువ్వు పెట్టిన సరుకులన్నీ ఏమీ చూపించకపోతే నీ దేవుడు కట్టినట్టు అర్థం, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పినాడట. సంతోషంగా వెళ్ళిపోయి సామాన్లన్నీ తెచ్చుకొని చూస్తా ఉన్నట్టు అప్పటికైనా ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి 1 కేజీ బరువు పెట్టి అది పని చేస్తుందా లేదా, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి 1 కేజీ బరువు పెట్టి పని చేస్తుందా లేదా చూసుకున్నాడట. వచ్చి సరుకులన్నీ పెట్టే కల్లా 0 చూపిస్తా ఉంది వేయింగ్ మిషన్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెంటనే ఆఫ్ చేసి ఆన్ చేసి ఇంకొక 2 సరుకులు తీసి ఆమె సరుకులన్నీ తీసి పెట్టి మళ్ళీ తీసి ఇంకొకటి పెడతా ఉంటే మాత్రం వేయింగ్ మిషన్ పనిచేస్తుంది. కానీ ఆమె సరుకులు పెడతా ఉంటే మాత్రం ఆ వేయింగ్ మిషన్ పనిచేయట్లే. 5 సార్లు 6 సార్లు అట్లా అయింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, నీ దేవుడు నీ కొరకు సాహస కార్యాన్ని చేస్తున్నప్పుడు నేను ఆపటానికి నేను ఎవరినమ్మా తీసుకొని పోమని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు సాహస కార్యాలు చేయటం అంటే అట్లా ఉంటుంది నా ప్రైవేట్లారా. ఈ ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనములో నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉండి ఏది తక్కువ కాదంటే దాని అర్థం ఏంటంటే ఆయన సాహస కార్యాలు నీ కొరకు ఎప్పుడు తక్కువ కాదని అర్థం. రెండోదిగా నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేది తక్కువ కాదంటే నీ దేవుని సత్తువ తక్కువ కాదు నీ విషయాలను అర్థం చేసుకోవాలి. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చదవండి. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. అరణ్యములో ఏది తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని సంవత్సరాలు పోషించాడట చెప్పండి. వాళ్ళని 40 సంవత్సరాలు వారిని పోషించాడట. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి వస్త్రాలు పాతగిల్లలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. వాళ్ళ కాళ్ళకు ఏం రాలేదు చెప్పండి. 40 సంవత్సరాలు వారు ఎట్లా పోషింపబడ్డారు? వారి వస్త్రాలు పాతగిల్లలేదు, వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదని వాక్యాన్ని చదువుతా ఉన్నాం. దానిలో ఉన్న అర్థం ఏంటి తెలుసా? 40 దినాలు దేవుడు 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే త్వరగా చదవాలి. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకొని బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు ఏం చేయలేదు చెప్పండి. అదే ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనంలో కూడా మీరు చదివితే, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లలేదు, మీ చెప్పులు మీ కాళ్ళకు ఏం చేయలేదు చెప్పండి, మీరు పాతగిల్లలేదు. దేవుని లేఖన భాగాల్లో ఏం చూపిస్తోంది ఈ మాట? ఎన్ని సంవత్సరాలు నడిపించాడు చెప్పండి? 40 సంవత్సరాలు. ఒక్కరా ఇద్దరు ఎన్ని లక్షల మంది నడిపించారు చెప్పండి? 30 లక్షల మందిని కాల్బలాన్ని దేవుడు నడిపించాడు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు. బట్టలు పాతగిల్లకోకుండా, చెప్పులకు పాతగిల్లకోకుండా, కాళ్ళకు వాపు రాకుండా, ఎన్నడూ కూడా ఆకలి దప్పులు లేకుండా, ఏ రోజు కూడా ఆకలి దప్పులు లేకుండా మన్నాతో వారిని పోషించాడు. నిర్గమ కాండం 16వ అధ్యాయం 25వ వచన భాగంలో 40 సంవత్సరాలు వారిని పోషించినాడు. అదే రీతిగా దేవుడు ఈ రోజున ఏం చెప్తా ఉన్నాడు? ఈ 40 సంవత్సరాలు వారిని పోషించటం, వారి బట్టలు, వారి కాళ్ళకున్న చెప్పులు పాతగిల్లుకుపోవటం, వాళ్ళ కాళ్ళకి వాపు రాకపోవటం. మందిరంలో కూర్చుంటే వాపు వస్తుంది మనకి. ఎక్కడ వాపు వస్తుంది చెప్పండి? మందిరంలో పైకి వచ్చి కిందకి దిగే కల్లా ఆరాధనలో పాల్గొని ఇంటికి పోయే లోపల వాపులు వస్తున్నాయి కొంతమంది. 40 సంవత్సరాలకి వాళ్ళకి వాపులు రాలే. ఎందుకు వాపు రాలే తెలుసా? ఎందుకు వారి వస్త్రాలు పాతగిలే తెలుసా? ఎందుకు వారి చెప్పులు పాతగిలే తెలుసా? దేవుని సత్తువ వారి మీద ఉంది కాబట్టి. దేవుని సత్తువ అక్కడ తక్కువ కాలేదు కాబట్టి. కొన్నిసార్లు మన సత్తువతో మనం ఏదో చేద్దాం అనుకుంటాం. నా అవసరతలన్నీ తీర్చుకుందాం, నా అక్కర్లన్నీ తీర్చేసుకుందాం, నా సత్తువ ఉందండి, నా స్ట్రెంగ్త్ ఉందండి అనుకుంటాం. కొన్నిసార్లు గాడ్ స్ట్రెంగ్త్ అవసరం లేదు మనకి. సొంత సత్తువ మీద ఆధారపడతా ఉంటాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 10వ వచనములో, గుర్రముల బలము ఆయన ఆనందించడు,
నరుని కాలువ సత్తువను బట్టి ఆయన ఆనందించడని వాక్యం రాయబడతాను. చదవన్న గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. గుర్రముల బలముల బట్టి ఆయన సంతోషించడు. నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. మన కాలుకు కూడా సత్తు ఉంది తన్నటానికి. మన కాలుకు కూడా ఉండి మన కాళ్ళతో కూడా మనం బాగా బలం మన పనులు చేసుకోగలుగుతాం, మనకు కావాల్సినవి. కానీ వాక్యం చెబుతా ఉంది, నీ కాలువ సత్తువలో ఆయన ఏం చేయడాడు చెప్పండి, ఆయన ఆనందించాడు. నీ చేతులకు సత్తువ ఉంది. ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో మీరు చదువుతారు 7వ అధ్యాయం 17వ వచనం, నీ చేతుల సత్తువ బలహీనమైపోతుంది అని రాయబడతాం. చదవండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అందరి చేతుల సత్తువ తప్పును. అందరి చేతుల సత్తువ ఏంటి అని చెప్పండి, తప్పును. చేతుల సత్తువ తప్పుతుంది కొన్నిసార్లు. మన కాలు సత్తువతో మనం ఏం చేయలేం. నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉండి నీకేమీ తక్కువ కాదంటే దాని అర్థం ఏంటంటే దేవుని సత్తువ, ఆయన స్ట్రెంగ్త్ ఎప్పుడు నీ పట్ల తక్కువ కాలేదని అర్థం. హల్లెలూయా. ఎంతటి వరకైనా నిన్ను పోషిస్తాడు, ఎన్ని సంవత్సరాలైనా పోషిస్తాడు, ఏ అవసరత అయినా తీరుస్తాడు ఆయన, ఏ అక్కడైనా తీరుస్తాడు. ఆ సత్తువ కొరకు చూడాలా, ఆ సత్తువ ఆయన స్ట్రెంగ్త్ కొరకు చూడాలా. నేను చేసే సత్తువ, నాకున్న బలము, నాకున్న శక్తి ద్వారా నా కుటుంబాన్ని నేను ఎంతగా పోషించుకోలేనయ్యా, ఎంతగా నేను చేయలేనయ్యా. కానీ నీ సత్తువ నాకు ఇవ్వగలిగితే, నీ సత్తువతో నా కుటుంబం నింపబడగలిగితే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పోషింపబడ్డట్టుగా మనం పోషింపబడతాం. ఆమేన్. అట్లా దేవుడు మనలోనే ఆయన కార్యాలు జరిగిస్తాడు. దేని ద్వారా తెలుసా? ఆయన సత్తువ ద్వారా. చెప్పండి దేని ద్వారా, చెప్పండి చెప్పండి దేని ద్వారా చెప్పండి? దేవుని సత్తువ ద్వారా. మీ అందరికి తెలిసిందే, కలిమని పాస్టర్ గారిని నేను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను, ఆత్మీయ తండ్రి గారిని. దైవజనుడు ఎక్కువ, వాళ్ళకి చాలా పరిచయాలు, వాళ్ళకి 30 రకాల పరిచయాలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ప్రతి నెల దాదాపుగా వారి పరిచయాల కొరకు వారు ఖర్చు పెట్టాల్సింది, వారి పరిచయాల కొరకు కావాల్సిన అవసరతలు, బైబిల్ కాలేజ్ నడవాలన్నా, వీడియో అక్కడ ఛానల్స్లలో వాక్యం చెప్పాలన్నా, ఇంకా చాలా కార్యక్రమాలు అన్నిటి వారికి జరగాలంటే వారికి ప్రతి నెల, ప్రతి సంవత్సరం రావాల్సిన డబ్బులు ఎంత తెలుసా? 15 లక్షలు. ఎన్ని లక్షలు చెప్పండి? 15 లక్షలు రావాలా. 15 లక్షలు వస్తే తప్ప వాళ్ళు పరిచర్య చేయలేరు, వాళ్ళు పరిచర్య కొనసాగించలేరు. అట్లాంటిది వాళ్ళ ప్రతి నెల పరిచర్యలో ఆశ్చర్యకరంగా 1వ రోజు నుండి మొదలుకొని 30 దినంకి వచ్చే కల్లా ఏ దిక్కులోండి వస్తాయో తెలియదు, ఏ మార్గాల్లో వస్తాయో తెలియదు, దేవుడు 15 లక్షలు ఆ సత్తువగా దేవుడు వారికి కనపరిచేస్తాడు. ఆయన సత్తువ వారి కొరకు బయలుపరుస్తాడు 30 దినాల్లో. ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఎట్లా వస్తుందో తెలియదండి. ఏ దిక్కులోని దేవుడు మార్గాలు తెరుస్తాడో తెలియదు. తిరిగి అన్ని పరిచర్లకి, అన్ని సేవలకి అంతా మొత్తం అన్నిటినీ కలెక్షన్ చేయగా, మొత్తం చూడగా, తిరిగి వాళ్ళకు వచ్చే ఆ ఆఫరింగ్ మొత్తం అంతా ఆ నెలకి 30 రోజులు ముగించేంత వరకు పరిచర్ కావాల్సిన అవసరం ఎంత అంటే 15 lakhs వచ్చేసేసి. ఒకసారి దైవజనుడు చర్చ్ యానివర్సరీ చేస్తున్నాడు. ఆగస్టు 15వ తారీఖు 14వ తారీఖు కల్వరి ఫెస్టివల్స్ అని పెడతారు. చర్చ్ యానివర్సరీ మీటింగ్స్ పెడతా ఉన్నారు. చాలా అధికంగా 1000 మంది వస్తున్నారని అంచనా వేశారు దాదాపుగా. అప్పటికి పరిచర్యకి ఇన్ని అవసరతలు ఉన్నాయి. ఎంత కట్టాలి చెప్పండి? 15 లక్షలు. అందులో మళ్ళీ చర్చ్ యానివర్సరీ 14వ తారీఖు 15వ తారీఖు. ఒక్కొక్కరికి భోజనం ఎంత తెలుసా? 250 రూపాయలు. ఎంత చెప్పండి? కొంతమంది భోజనం వేసే ఖర్చు కూడా, కానుక కూడా వేయరు అనుకోండి. ఇక్కడే కాదు, చెన్నైలో కూడా 10 రూపాయలు 20 రూపాయలు లెక్కే. 10 రూపాయలు 20 రూపాయలు వేసే లెక్కే. ఒక్కొక్కరి కొరకు 250 రూపాయలు పెట్టి భోజనం పెట్టి దాదాపుగా భోజనం ఖర్చు 2 రోజులకు కలిపి 80,000 రూపాయలు. ఎంత చెప్పండి? 80,000 రూపాయలు. ఆ భోజనం ఆయనతో చెప్తా ఉన్నాడు. మీటింగ్ అయిపోగానే పాస్టర్ గారు నా అమౌంట్ క్లియర్ చేయండి అని చెప్తాను. పాస్టర్ గారి దగ్గర డబ్బులు లేవు. ఈ 15 లక్షలు ఎక్కడ? ఈ 80,000 భోజనం ఖర్చు ఎక్కడ? వచ్చే అంత కానుకంతా చూస్తే మా అంటే ఒక 20,000 30,000 వస్తాయి కానుక. అంతకంటే 2 రోజుల మీటింగ్ ద్వారా ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు. దేవజనుడు వచ్చి వేదిక మీద దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు, అయ్యా నా చేతుల ద్వారా నేను ఏది చేయగలిగినో నేను చేయగలిగా, నా చేతుల సత్తువ ద్వారా నేను ఏది చేయగలిగానో అది చేయగలిగా, ఏది పెట్టాలో అది పెట్టానయ్యా. ఇప్పుడు నా వల్ల అయితే నేనేం చేయలేనయ్యా, ఇక నీ మీద ఆధారపడతానయ్యా. నీ సత్తువ నా కొరకు ఈ సమయంలో అది బయలుపరచబడాలి, అది కనపరచబడాలయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందరూ 500, కొంతమంది 100 రూపాయలు, కొంతమంది 50 రూపాయలు, కొంతమంది 20 రూపాయలు వేసిపోతా అంటే ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి ఒక వైట్ కవర్ వేసిపోయినాడు చివరికి. సరే దేవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆఫరింగ్ బాక్స్ అంతా తెరిచారు.
ఆయనకి చెప్పాడు, ఇంకెవరి దగ్గరైనా అమౌంట్ తీసుకొని అర్జెంటుగా 80,000 ఆయనకి క్లియర్ చేయండి, ఎందుకంటే ఆఫరింగ్ ద్వారా మనం ఆయనకి క్లియర్ చేయలేం అని అనుకుంటున్నప్పుడు 80,000 రూపాయలు అక్కడ అవసరం ఖచ్చితంగా క్లియర్గా ఉన్నది. వెంటనే భోజనం తిన్నారు, అందరూ వెళ్ళిపోయారు. అతడు వచ్చేసాడు, అతనికి కట్టండి అన్నప్పుడు వేరే ఇంకొక దగ్గర నుండి మన దగ్గర బ్యాంకులో ఇంకా ఎంత అమౌంట్ మిగిలింది అందులో తీసుకొచ్చి ముందుగా దాన్ని క్లియర్ చేయండి అన్నప్పుడు దైవజనుడు వెళ్ళి ఆ ఆఫరింగ్స్ అన్నిటి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ముందుగా ఆ వైట్ కవర్ ఒక్కటి తీసినాడట. ఆ వైట్ కవర్ లో ఒక చెక్ ఉన్నది. ఆ చెక్ మీద 80,000 రూపాయలు రాసి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సత్తువ ఉన్నప్పుడు ఏది కూడా తక్కువగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు ఏది తక్కువ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, మూడవ అర్థం ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి, త్వరగా చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఎపఫ్రోదితు వల్ల మీరు పంపారు, నాకు ఎక్కడ కూడా తక్కువ కాలేదని ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో పౌలు భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటా ఉన్నాడు? మీరు నాకు కొన్ని పంపారండి, మీరు పంపటం వల్ల దేవుడు సమృద్ధిగా నాకు ఇచ్చాడు, నాకేది కూడా తక్కువ కాలేదని ఫిలిప్పీ సంఘంలో 4వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అంటా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, నీ దేవుడనే యెహోవా నీకేమీ తక్కువ చేయడనంటే దేవుని సాహస కార్యాలు నీ కొరకు ఎప్పుడు తక్కువ చేయడని అర్థం. దేవుని సత్తువ నీ కొరకు ఎప్పుడు తక్కువ కాదని అర్థం. మూడవది ఏంటంటే, దేవుని సమృద్ధి నీకెప్పుడు తక్కువ కాదని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి చెప్పండి? మూడవది ఏంటి చెప్పండి? దేవుని సమృద్ధి నీకెప్పుడు తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం, కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 15వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ వచన భాగాలన్నీ మనకు నేర్పుతున్న చక్కటి విషయాలు ఏంటంటే, లేఖన భాగాల్లో చదవండి. ద్వితీయోపదేశ కాండం. యెహోవా నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు చేయను. నీకేం చేస్తాడు చెప్పండి? నీకు ఆయన సమృద్ధిగా మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమృద్ధిగా. దేవుని సమృద్ధి ఎప్పుడు కూడా మనకు తక్కువ కాదు. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఆనుకుంటున్నప్పుడు ఆయన సమృద్ధిగా మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఉదాహరణ నాదే చెప్తాను, అందరి జీవితాల గురించి చెప్పడం. మార్చి నెలలో, మే నెలలో చివరి ఆదివారం ఆరాధన గిడెన్స్ ఇంటర్నేషనల్ బైబిల్ సొసైటీ వాళ్ళు వచ్చారు. ఒక పైసా లేదు మన దగ్గర. వాళ్ళు వచ్చి, బ్రదర్ ఆఫరింగ్ కంపల్సరీ గిడెన్స్ పరిచర్యకి ఇవ్వాలి బ్రదర్, తప్పకుండా ఇవ్వాలి బ్రదర్, ఏం చేయలేం బ్రదర్ అని అన్నప్పుడు, మనకే అవసరతలు ఉన్నాయి, మనకే చాలా అక్కర్లు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు దేవునికి ఇవ్వటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా, ఒక్క పైసా లేనప్పుడు కూడా దేవునికి ఇవ్వటాన్ని నేర్చుకోవాలి. ఒక్క పైసా లేదు ఇంటిలో, ఒక్క పైసా లేదు జేబులో, ఎందుకు పెట్టుకుంటామో కొనుక్కోసార్లు ఇట్లాంటి విషయాలు మన దగ్గరే లేనప్పుడు, ఏమీ లేకుండా ఇవ్వటం ఎందుకు కొనుక్కోసార్లు అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. సరే, దేవుని బిడ్డలందరికీ ప్రకటించినాం, అమ్మ తప్పకుండా దేవుడు మీకు ప్రేరేపించినంతగా 100 రూపాయల్లో ఒక బైబిల్ ప్రింట్ కావాలంటే 40 రూపాయలు ఎంతో దేవుడు మీకు ప్రేరేపించింది ఇవ్వంటే సంఘం అంతా గుప్పిలు విప్పారు. ఎంత ఇచ్చారు? దాదాపుగా అంటే 4,500 ఇచ్చారు. ఎంత ఇచ్చారు చెప్పండి? సంఘం అంతా ఆ 4,500లో ఒక్క రూపాయి తీసుకోవాలి. నా చేతిలో పెట్టిన కానుక కూడా వాళ్ళకి ఇచ్చిన. మరుసటి ఆదివారం ఆరాధన కల్లా దేవుడు 4 గంటలుగా నాకు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 20,000 దేవుడు ఇచ్చినాడు. మరుసటి ఆదివారం ఆశ్చర్యపడ్డాను నేను. అసలు ఎట్లా, అసలు దేవుడు ఎంత దీవెనకరంగా గుప్పిలి విప్పిండు. ఎక్కడ 4,500, ఎక్కడ 20,000 పైన వచ్చిన కానుక, అసలు ఏంటిదని అనుకున్నాను. అంటే దేవునికి మన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఇచ్చే దానికంటే ఆయనకి మనకున్న లేమిలోనే ఆయనకి ఇవ్వటాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమృద్ధిగా దేవుడు మనకిస్తాడు. అందుకే కదా 75వ కీర్తనల గ్రంథం 15వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, అది ధనమైన, అది ధాన్యమైన, అది ఆహారమైన, అది ఇంకేదైనా కానీ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడు తెలుసా? సమృద్ధిగా ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు చెప్పండి? నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉండి నీకేది తక్కువ చేయడనంటే
నీకు సమృద్ధిగా, ఆయన సమృద్ధి తక్కువ కాలేదని అర్థం. ఏదైనా కొదువలో ఉన్నావా, ఏదైనా అవసరతతో ఉన్నావా, ఏదైనా అక్కరతో ఉన్నావా, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నప్పుడల్లా, ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నప్పుడల్లా సాహస కార్యాలు తక్కువ చేయడానికి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన సత్తువ నాకు తక్కువ చేయడు, నా విషయాల్లో తక్కువ చేయడు, నా పిల్లల విషయాల్లో తక్కువ చేయడు, నా అవసరతల విషయాల్లో ఆయన సమృద్ధి ఎప్పుడు కనపరుస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడు ఆయన సమృద్ధి తక్కువ కాదు నాకు అని మనం ఎప్పుడు అడుగుతామో దేవుణ్ణి, దేవుడు అట్లా గొప్ప కార్యాలు చదువుతాడు, చేస్తాడు మన పట్ల. చదవండి ఒకసారి 78వ కీర్తనల గ్రంథం 15వ వచనం చదవండి. అరణ్యములో ఆయన బండలు చీచి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. చూడండి, వారికి ఎట్లా ఇచ్చాడంట అండి సమృద్ధి. అరణ్యములో బండను చీల్చి ఏ సమృద్ధి ఇచ్చాడట చెప్పండి, చెప్పాలి ఏ సమృద్ధి అట చెప్పండి. సముద్రమంతా సమృద్ధినిచ్చినాడట. చదవండి, ఏం దేవుడు అండి. ఎవరికైనా బండలలో నీళ్ళిచ్చి ఇశ్రాయేలు ప్రజల బాధ్యత తీసుకొని ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టుకుంటూ పోలే, కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ పోలే. ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు ఎట్లాంటి సమృద్ధి చూశారు తెలుసా, ఎలాంటి సమృద్ధి వారు అనుభవించారు తెలుసా. సముద్రం అంత సమృద్ధి. ఆమేన్. ఎంత సమృద్ధి వారికి ఇచ్చినాడు, అడుగడుగున అణువణువున ఆ సమృద్ధిని రుచి చూసినారు ఇశ్రాయేలు ప్రజలు. అదే సమృద్ధిని దేవుడు మన పట్ల కూడా ఇస్తాడు. ధనమా సమృద్ధిగా ఇస్తాడు, ధాన్యమా సమృద్ధిగా ఇస్తాడు, ఆహారమా సమృద్ధిగా ఇస్తాడు, ఇంకేదైనా కావచ్చు. సామెతల గ్రంథం 3:10లో రాయబడ్డట్టుగా, అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండు. అప్పుడు నీ కొట్లలో ఏముండో చెప్పండి, ధాన్యము సమృద్ధిగా ఉంటది, ధనం ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డట్టుగా, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం త్వరగా ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. చెప్పండి, ధనం ఇస్తాడు, ధాన్యం ఇస్తాడట. ఎట్లా ఇస్తాడట? ధనధాన్య సమృద్ధి, సమృద్ధిగా ఇస్తాడని వాక్యం రాయబడతాను. ఖచ్చితంగా దేవుని వాగ్దానాన్ని పట్టుకుంటే, దేవుని వాగ్దానం మీద ఆధారపడితే, పౌలుకి సమృద్ధి చూశాడు పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పౌలు అంటున్నాడు కదా, నా అవసరతలలో చాలా ఉన్నాయి, కానీ నా అవసరతలో దేవుడు ఎక్కడ కూడా తక్కువ చేయలేని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుని వాగ్దానం మన పట్ల అట్లాగే ఉంటుంది. నా ప్రియబిడ్డలారా, అవసరతలు వస్తాయి, అక్కర్లు వస్తాయి. అవసరత లేకుండా, అక్కర్లు లేకుండా దేవుడు చేస్తాడండి అని కాదు అక్కడ అర్థం. అవసరతలు ఉంటాయి, అక్కర్లు వస్తాయి, ఏమీ లేకుండా పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుని సమృద్ధి అప్పుడు నీ కొరకు బయలుపరచబడుతుంది. అలాంటి కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడని ఈ వచన భాగం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. చెప్పండి ఒకసారి, మీ పక్కనతో చేయకండి, చెప్పండి, నీ దేవుడైన యెహోవా నీ కొరకు ఆయన సాహస కార్యాలు తక్కువ చేయడం చెప్పండి, ఆయన సత్తువ తక్కువ కాదని చెప్పండి, ఆయన సమృద్ధి నీ కొరకు తక్కువ కాదు. ఈ వాగ్దానంతో మీరు ఇక్కడ నుండి వెళ్ళాలా, ఈ మాటలు నమ్మి మీరు ఇక్కడ నుండి వెళ్ళాలా. ఏ అవసరతైనా కానీ ఒకటే నమ్మండి, గుడ్డిగా బ్లైండ్గా నమ్మండి. నా అవసరత ఇదయ్యా, కానీ నా సాహస కార్యాలు చేసే దేవుడు నాకేది తక్కువ చేయడు. నాకు అవసరతలన్నీ ఉన్నాయి, అక్కర్లన్నీ ఉన్నాయి, కానీ ఆయన సత్తువ మాత్రం తక్కువ కాదు. నేను సత్తువ తగ్గిపోవచ్చు, నా చేతులు బలహీనం కావచ్చు, నా కాళ్ళు బలహీనం కావచ్చు, నేను సంపాదించలేకపోవచ్చు, నేను పోషింపలేకపోవచ్చు, కానీ సత్తువనిచ్చేవాడు ఒకడు ఉన్నాడు, సత్తువ తక్కువ చేయనివాడు ఒకడు ఉన్నాడు. ఆయన నన్ను చూస్తా ఉన్నాడు, ఆయన అవసరతలన్నీ తీరుస్తాడని మీరు నమ్మాలా. లేమి ఉంటుంది కొనుక్కోసార్లు, భయంకరమైన లేమి ఉంటుంది, కొదువ, అన్ని విషయాల్లో కొదువ ఉంటుంది కొనుక్కోసార్లు. ఏది చూస్తున్నా, ఏ విషయాన్ని చూస్తున్నారే లేమి, ఏ విషయాన్ని చూస్తున్నా కొదువే ఉంటుంది కొనుక్కోసార్లు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ కొదువ ఎక్కువ రోజులు ఉండదు. ఆమేన్. ఆ లేమి ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే దేవుని సమృద్ధి ఆయన కొరకు సిద్ధపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామాన్ని మహిమపడదాం, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ మోకరించగలిగేవారు మోకరించండి. ఈ ఉదయకాల సమయంలో, ఈ జూన్ మాసంలో దేవుడు తన వాగ్దాన సందేశం ద్వారా మనతో ప్రభు మాట్లాడుతూ